ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. గత రెండేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పేలవ ఆట తీరు కారణంగా వార్నర్ ను ఢిల్లీ యాజమాన్యం రీటైన్ చేసుకోవడానికి ఆసక్తిగా లేనట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ కు ఐపీఎల్ లో డిమాండ్ తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ను విడుదల చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. ఈ యువ వికెట్ కీపర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్తున్నాడనే రూమర్స్ వినిపించాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఢిల్లీ రీటైన్ చేసుకునే లిస్టులో పంత్ మొదటి స్థానంలో ఉన్నాడట. అతడే 2025 ఐపీఎల్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా కొనసాగడం దాదాపుగా ఖాయమైంది. 5గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి బీసీసీఐ అనుమతించే నియమాన్ని ఏర్పాటు చేస్తే రిషబ్ పంత్ తో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జాక్ ఫ్రేజర్ మెక్గర్డ్, ట్రిస్టన్ స్టబ్స్ లను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 2022లో కార్ యాక్సిడెంట్ తర్వాత ఐపీఎల్లో పంత్ రాణించాడు. ఆ తర్వాత భారత టీ20, వన్డే టెస్ట్ జట్టుల్లో స్థానం సంపాదించాడు. చెన్నై వేదికగా తాజాగా ముగిసిన టెస్టులో పంత్ దాదాపు 20 నెలల తర్వాత టెస్ట్ జట్టులోకి వచ్చి సెంచరీ చేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ను వదిలేసుకునే అవకాశాలు కనిపించడం లేదు. పంత్ 3284 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు.